డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవి రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవి రెడ్డి గారు. నమస్తే అండి. మాధవి రెడ్డి గారు, వెల్కమ్ టు మార్కెట్ వీకెండ్ అవుట్లుక్ మేడం. ఆఫ్ కోర్స్. సో మనం ఒక్కసారి శుక్రవారం నాటి మార్కెట్లు ఎక్కడ క్లోజ్ అయినా చూద్దాము. సెన్సెక్స్ వచ్చేసి 79,486 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ వచ్చేసి 24,180 వద్ద క్లోజ్ అయింది. సో ఆల్రెడీ ట్రంప్ ఎంట్రీ కూడా జరిగిపోయింది కాబట్టి ఏంటి ఇక్కడి నుంచి మనం మార్కెట్ పట్ల ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ తో ఉండొచ్చు అంటారు? సో ఇంతవరకు ఏంటంటే మనకి ఫస్ట్ ట్రంప్ విన్ ఇలా అయ్యారు అనేది ఎప్పుడైతే మనకి వచ్చిందో న్యూస్, ఫస్ట్ మార్కెట్స్ అయితే పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యాయి. పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి మార్కెట్స్ 24,400 కూడా అబోవ్ వెళ్ళగానే ఇంకంతా అనుకున్నారండి. బట్ ఇమ్మీడియట్లీ అంటే మనకి ఫ్రైడే రోజు కానీ ఇంకో ముందు రోజు కానీ మనకి మళ్ళీ ఫిజిల్ అవుట్ అయిపోయినట్టుగా మనకి ఏవైతే 1% గెయిన్ వచ్చిందో ఆ మొత్తం గెయిన్ అంతా కూడా వెళ్ళిపోయి మళ్ళీ మార్కెట్స్ ఈ 24,000 దగ్గరకే వచ్చి స్ట్రగుల్ అవుతున్నట్టుగా కనిపిస్తున్నాయండి. సో ఎందుకంటే ఇప్పుడు రిపబ్లికన్స్ ఎట్లా ఉంటారంటే వాటి ఇంపాక్ట్ కొన్ని విషయాల్లో పాజిటివ్ గా ఉండొచ్చు, కొన్ని విషయాల్లో నెగిటివ్ గా ఉండొచ్చు. సో ఏ విధంగా పాలసీ అనేవి మనకి ఇంపాక్ట్ అవుతుంది అనే అన్సర్టనిటీలోకి మళ్ళీ అందరూ వెళ్ళిపోయారండి. అంతవరకు ఎవరు వస్తారు ఎవరు రారు అనే గురించి మాట్లాడుకున్నారు. ఎప్పుడైతే ఇక ట్రంప్ వచ్చేసారో ఇప్పుడు ఆయన పాలసీస్ గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ అయ్యారు. అంటే ఆయన డీఇమిగ్రేషన్ గురించి కానీ, డీ గ్లోబలైజేషన్ కానీ, టారిఫ్స్, ట్యాక్స్ రేట్స్ ఇలాంటివన్నిటి మీద కూడా ఆయన ఇంపాక్ట్ ఉంటుంది అని అందరికీ తెలిసిపోయి ఇక అన్సర్టనిటీ ఉంటుంది. మనకి ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి మళ్ళీ మార్కెట్స్ దే హ్యావ్ షెడ్ ఏవైతే మనకి రిటర్న్స్ వచ్చాయో అవన్నీ కూడా వెళ్ళిపోయి ఇప్పుడు నౌ మార్కెట్స్ ఆర్ హోల్డింగ్ 24,000 దగ్గర అయితే మంచి సపోర్ట్ ఉందండి. వి హోప్ సో దట్ 24,000 నుంచి మనకి నెక్స్ట్ వెళ్దాము అని, లేదు అంటే మనకి 23,800 ఈస్ ద నెక్స్ట్ గుడ్ సపోర్ట్ అని చెప్పొచ్చు. బట్ రెసిస్టెన్స్ అయితే 24,450, 24,600 అయితే మార్కెట్స్ నెక్స్ట్ వీక్ అంతా కూడా ఈ రేంజ్ లో ఒక 400-500 పాయింట్స్ రేంజ్ లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో అయితే అంటే ట్రంప్ ఎన్నికలు జరిగే వరకు కూడా, అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగే వరకు కూడా యావత్ ప్రపంచం అంతా ఎంతో ఉత్కంఠ ఎదురు చూసింది ఈసారి అక్కడ ఎవరు అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకోబోతున్నారండి. సో మొత్తానికి అందరూ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ట్రంప్ కూడా రావడం జరిగింది కాబట్టి అంటే ఇక్కడ మనకి సెక్టోరియల్ గా కానీ లేదంటే అసెట్ క్లాసెస్ పరంగా వేటి మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందంటారు అసలు? సో ఇమ్మీడియట్ ఇంపాక్ట్ మనం ఫాస్ట్ గా మనం మాట్లాడుకున్నట్లయితే యుఎస్ మార్కెట్స్ అయితే చాలా పాజిటివ్ గా అంటే ఎప్పుడు లేనంతగా అంటే లాస్ట్ 3-4 ఇయర్స్ లో లేనంతగా యుఎస్ మార్కెట్ లో ఒక్కసారిగా 1,300 పాయింట్స్ ఒక్క రోజులోనే అంటే యుఎస్ మార్కెట్స్ హావ్ రెస్పాండెడ్ వెరీ పాజిటివ్లీ. నెక్స్ట్ డే కూడా అదే విధంగా యుఎస్ మార్కెట్స్ పాజిటివ్ గా ఉన్నాయండి. బట్ ఏషియన్ మార్కెట్స్ మాత్రం కొంచెం దాన్ని ఫాలో అవ్వలేదు. యుఎస్ మార్కెట్స్ మాత్రమే పాజిటివ్ గా ఉంటున్నాయి. బట్ ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా కొంచెం మిక్స్డ్ గా మనకి కనిపించాయి. అది మనకి స్టాక్ మార్కెట్స్ మీద ఉన్న ఇంపాక్ట్. ఇంకా నెక్స్ట్ గోల్డ్ చూసుకున్నట్లయితే గోల్డ్ యాజ్ అన్ అసెట్ క్లాస్ ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్ అంటే ట్రంప్ విధానాలు పాలసీస్ అంటే ఆయన 1.0 చూసాం మనం ఫస్ట్ టర్మ్ చూసాం ఇది సెకండ్ టర్మ్ కాబట్టి ఆయన విధానాలు చాలా వరకు అందరికీ తెలుసు. ఆయన విధానం ఏంటంటే కొంచెం ట్యాక్స్ రేట్స్ కట్ చేయడము, లేకపోతే ఇంట్రెస్ట్ రేట్స్ అలానే ఉంచి అంటే దాన్ని ఏంటంటే కొంచెం డెట్స్ కొంచెం పెరగడము, ఇలాంటి విధానాలన్నీ ఎక్కువగా ఇన్ఫ్లేషన్ ఎక్కువగా అవుతుంది ట్రంప్ వస్తే. ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి అంత ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసినంతగా ఫాల్ అవ్వవు. ఇలాంటి విధానాలతో ఏమైందంటే గోల్డ్ మళ్ళీ ఫాల్ అవ్వడం. అంటే గోల్డ్ కి ఈ ఇంట్రెస్ట్ రేట్స్ కి ఆపోజిట్ రిలేషన్షిప్ ఉంటుందండి. ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఫాల్ అయితే గోల్డ్ అనేది పెరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువగా ఫాల్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ట్రంప్ వస్తే అనే విధానాలతో ఏమైందంటే గోల్డ్ అనేది ఇమీడియట్ గా 3% అంటే ఆల్మోస్ట్ $100 అనేది ఫాల్ అయిందండి. బట్ చాలా మంది అడుగుతుంది ఏంటంటే అక్కడ $100 ఫాల్ అయినా మన దగ్గర 1,500 తగ్గిందండి మన ఇండియన్. ఎందుకంటే డాలర్ అనేది మనకి ఎగెనిస్ట్ రూపీ మనం చూసుకుంటే చాలా వీక్ అయిపోయాం. సో ట్రంప్ ఎప్పుడైతే రాగానే డాలర్ అనేది చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా అయిందండి. ఎగెనిస్ట్ మన రూపీ కూడా చాలా వీక్ అయింది. సో దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఇండియన్ ఎకానమీ. ఎందుకంటే మన వీక్ అంటే 84.20 వరకు మనము కరెన్సీ అనేది మన రూపీ అనేది డిప్రిషియేట్ అయింది. సో ఆయన రాగానే వాళ్ళ యుఎస్ ఎకానమీ అంటే వాళ్ళు చెప్పే నినాదం ఏంటంటే లైక్ మేక్ అమెరికా గ్రేట్ వన్స్ అగైన్. అది వాళ్ళు బాగా పెట్టుకున్నారు. అమెరికానే ఫస్ట్, మీరు ఎట్లా మాకు మిగతా ఎకానమీ కాకుండా మా ఎకానమీ అనేది మా వాళ్ళు మా అమెరికా అనేది ఫస్ట్
మళ్ళీ ఇంకొకసారి అమెరికాని ఇంకా గ్రేట్ గా తీసుకెళ్దాము అనే నినాదంతో వచ్చారు కాబట్టి డెఫినెట్లీ అక్కడ ఆ పాజిటివిటీ అయితే కనిపిస్తుందండి. డాలర్ స్ట్రాంగ్ అవ్వడం కానీ వాళ్ళ మార్కెట్స్ స్ట్రాంగ్ అవ్వడం కానీ మనకి బాగా కనిపిస్తుంది. ఇక అందరూ భయపడుతున్నారు టారిఫ్స్. ఈ టారిఫ్స్ అనేది ఏంటంటే చైనాలో ఆల్మోస్ట్ అయితే 80 to 90% వరకు టారిఫ్స్ ఎక్కువగా ఉంటాయి అనే ఎక్స్పెక్టేషన్. బట్ మన ఏషియన్ కంట్రీస్ ఎమర్జింగ్ మార్కెట్స్ లో టారిఫ్స్ మాత్రం ఒక 10 to 20% వరకు టారిఫ్స్ ఉండొచ్చు. సో ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యేది అంటే టారిఫ్స్ అంటే వాళ్ళు ఏవైతే మన దగ్గర నుంచి అక్కడికి ఎక్స్పోర్ట్ అవుతాయో వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారో వాటి మీద టారిఫ్స్ వేస్తారండి. సో అలా మన దగ్గర నుంచి ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యేది ఆటో గానీ, లేకపోతే ఈ టెక్స్టైల్స్ కానీ, రెన్యూబుల్ ఎనర్జీ కానీ ఇవి కొంచెం ఇంపాక్ట్ అవుతాయి అని చెప్పి ఒక రకమైన మనకి న్యూస్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనకి గోల్డ్ అనేది మనకి ఇదైంది. అలానే మనకి క్రూడ్ ఆయిల్ కూడా చాలా తగ్గిందండి. అంటే ఈయన రాగానే డీ గ్లోబలైజేషన్ అనేది, లేకపోతే ఆయన వచ్చిన తర్వాత ఏవైతే జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయో ఆ కన్సర్న్స్ కొంచెం తగ్గుతాయి. హీ క్యాన్ మేక్ సమ్ ఇంపాక్ట్. ఆ మొత్తం ఏదైతే మిడిల్ ఈస్ట్ లో వార్ జరుగుతుందో ఆయన కొంచెం దూరంగా ఉంటారు. ట్రంప్ ఎప్పుడు కూడా ఆయన వ్యతిరేకిస్తారు కాబట్టి సో మళ్ళీ అక్కడ మనకి ఏమవుతుందంటే ఈ మనకి క్రూడ్ ఆయిల్ కూడా తగ్గింది. సో గోల్డ్ తగ్గింది, క్రూడ్ ఆయిల్ తగ్గింది. యుఎస్ మార్కెట్స్ అయితే బాగా అప్ లో వెళ్ళాయి. బట్ ఇండియన్ మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ కొంచెం అన్సర్టనిటీలో మనకి స్టాక్స్ కనిపిస్తున్నాయి. బిట్ కాయిన్ అండి అన్నిటికన్నా ఏంటంటే ట్రంప్ రాగానే హీ ఆల్వేస్ మేక్ ఇట్ బిట్ కాయిన్ ఎప్పుడు చాలా పాజిటివ్ గా ఆయన తీసుకెళ్తారు. సో దాని వల్ల బిట్ కాయిన్ ఆల్ టైమ్ హై అయింది. సో బాండ్ వాల్యూషన్స్ పెరిగాయండి. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడైతే కొంచెం తగ్గాయో, మొన్న ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ మనకు కనిపించింది. సో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ 25 BPS పాయింట్స్ తగ్గించారు. సో బాండ్ ఈల్డ్స్ అనేవి మళ్ళీ పెరుగుతున్నాయి. సో ఈ విధంగా బాండ్స్, గోల్డ్ అండ్ క్రూడ్ ఆయిల్ యాజ్ వెల్ యాజ్ స్టాక్స్ అన్ని కూడా ట్రంప్ మార్క్ అనేది అయితే మనకి వీక్ అంతా కనిపించిందండి. రైట్. సో అయితే ఇప్పుడు ఇండియన్ మార్కెట్స్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ట్రంప్ వచ్చారు కదా, బట్ అయినా కూడా ఎఫ్ఐఎల్ ఇంకా సెల్లింగ్ చేసుకుని వెళ్తూనే ఉన్నారు. ఇప్పటికీ రోజుకి 4-5 వేల కోట్ల రూపాయలు సెల్ చేసి ఇంకా చైనా వైపే వెళ్తున్నారు కదా. అంటే ఎందుకు ఇప్పుడు మార్కెట్ మీద ఒక క్లారిటీ వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ మన మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి అన్న క్లారిటీ వచ్చేసింది. బట్ ఇంకా ఎందుకు వెనక్కి వెళ్లాల్సిన అవసరం ఏముందంటారు ఈ విదేశీ మదుపర్లకి? అంటే ఎఫ్ఐఐస్ నాట్ ఓన్లీ చైనా అనే మనం తీసుకోకూడదండి. ఎప్పుడైతే యుఎస్ మార్కెట్స్ చాలా పాజిటివ్ గా వెళ్తాయి అంటే మరి కొంచెం అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు కదా, అలా ఒకటి మనం చూడొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడైతే తగ్గాయో బాండ్స్ అనేవి పెరుగుతాయండి. మేబీ ఈ మనీ అంతా అక్కడికి వెళ్తుండొచ్చు. అలానే డాలర్ చాలా స్ట్రాంగ్ అయింది కదా, సో ఈ మనీ కూడా వెళ్తుండొచ్చు. సో ఈ విధంగా ఎమర్జింగ్ మార్కెట్స్ లైక్ ఇండియాకి రావాల్సిన ఏదైతే ఈ ఫ్లోస్ ఉన్నాయో డెఫినెట్లీ కొంచెం అయితే తగ్గుతాయండి. సో తగ్గుతాయి, వచ్చేవైతే తగ్గుతాయి. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా రిటర్న్స్ ఎక్కడ ఎక్కువ వస్తే అక్కడికి వెళ్ళిపోతారు. అలానే మన ఇండియన్ మార్కెట్స్ లో ఎప్పటి నుంచో ఉంది, ఇక్కడ వాల్యుయేషన్స్ కొంచెం బాగా స్ట్రెచ్ అయ్యాయి అనేది అయితే మనకి కనిపిస్తుంది. ఈ రీజన్ అలాంగ్ విత్ ఈ ట్రంప్ రీజన్ తో కలిపి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అక్టోబర్ లో 1.2 CR అంటే lakh crore అమ్మడమే కాకుండా నవంబర్ లో కూడా ఆల్రెడీ సెల్లింగ్ స్టార్ట్ చేశారండి. యావరేజ్ గా ఎవ్రీ డే 4,000 crores సెల్ చేస్తున్నారు. ఇప్పటికే ఒక 16,000 కోట్ల వరకు ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఈ జస్ట్ 4-5 days లోనే మనకి కనిపించింది. సో రీజన్స్ అయితే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అవ్వడానికి, సో మేబీ దే ఆర్ లుకింగ్ ఫర్ సమ్ అదర్ ఆపర్చునిటీస్ విచ్ ఆర్ సేఫర్ అండ్ బెటర్ దాన్ ఇండియన్ ఆర్ ఎమర్జింగ్ మార్కెట్స్ అనేది కనపడుతుంది. సో అదేవిధంగా ఇప్పుడు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి కదా, మరి దీని వల్ల మరి ఇండియన్ మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి? డెఫినెట్లీ అంటే మన దగ్గర కూడా చాలా రోజులు అయిపోయింది, అంటే చాలా క్వార్టర్స్ లో మనకి తగ్గించడం అనేది లేదు. ఎందుకంటే ఎప్పుడు ఒకటే రీజన్ అండి, ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ రావడం లేదు. సో మార్కెట్ లో ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఎప్పుడు ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ తో లింక్ చేసి మాట్లాడుతుందండి. సో ఇన్ఫ్లేషన్ తగ్గితేనే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తామని చెప్తున్నారు. బట్ ఈ టైంలో మార్కెట్ కు పాజిటివ్ న్యూస్ అనేది చాలా అవసరం అండి. అంటే ఒకవైపు ఈ కార్పొరేట్ ఎర్నింగ్స్ కూడా కొంచెం మిక్స్డ్ గా ఉండడము, ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అవ్వడము, సో మార్కెట్స్ ఇలా స్టక్ అయిపోయాయండి. ఒక 26,277 నుండి ఇప్పుడు 24,000 వరకు వచ్చేసాయి. ఇక్కడ కూడా మార్కెట్స్ ఇలాగా స్టక్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఒక పాజిటివిటీ అనేది మార్కెట్ కావాలి. మేబీ ఈ డిసెంబర్ లోనైనా కనీసం ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ కొంచెమైనా తగ్గిస్తే కొంచెం అది మనకి మార్కెట్స్ కి కొంచెం బెటర్ గా అవుతుందని ఎక్స్పెక్ట్ చేద్దాము. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సో మరి అంటే ఇప్పుడున్న ఈ మార్కెట్ సినారియోని దృష్టిలో ఉంచుకొని మరి మన రాడార్ లో ఏమన్నా కొన్ని స్టాక్స్ పెట్టుకోవచ్చు అంటారా? సో అంటే ఇప్పుడు మనం అంతా కూడా అవునండి, కార్పొరేట్ ఎర్నింగ్స్ అయితే ఒకసారి అయితే మనం చూసుకోవాలండి. సో కొన్ని ఎర్నింగ్స్ ఉన్నాయి, అంటే మనకి అపోలో హాస్పిటల్స్, ఎస్బీఐ, టాటా స్టీల్,
హిండాల్కో పవర్ గ్రిడ్, చంబాల్ ఫెర్టిలైజర్స్, బ్లూ స్టార్, ఇలా కొన్ని ఏంటంటే మంచి రిజల్ట్స్ అనేవి ఇచ్చాయి. బట్ కొన్ని అయితే బాగా బ్యాడ్ రిజల్ట్స్ ఏంటంటే టాటా మోటార్స్, ట్రెంట్, ఎల్ఐసి ఇవన్నీ కూడా కొంచెం మిక్స్డ్ రిజల్ట్స్ ఇచ్చాయండి. సో దే నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దీస్ మార్కెట్స్. ఇప్పుడు మన ఇంపాక్ట్ ఏదైతే ఈ రిజల్ట్స్ ఇంపాక్ట్ మేబీ మనకి మండే మార్కెట్ లో కనిపించవచ్చు. సో స్టాక్ స్పెసిఫిక్ గా, సెక్టార్ స్పెసిఫిక్ గా అయితే చాలా జాగ్రత్తగానే కొంచెం ప్రైస్ అంటే ఎంట్రీ లెవెల్స్ అనేవి కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే బెటర్ గా ఉంటుందండి.